హాయ్ అందరికీ, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎంత అందంగా వికసించిందో కదా ఈ పుష్పం. ఇక దీనికి కారణం ఏంటో మీకు తెలుసా? ఈ పుష్పానికి తెలీదు రేపు తనతో ఏం జరగబోతోంది అని. ఈ పుష్పం తెలుసుకోవాలి అని అనుకోవడం లేదు కూడా. దీనికి తెలీదు అది రేపు ఎవరైనా అందమైన అమ్మాయి కేశాలంకారంలో ఉంటుందో, లేక ఏదైనా శవం మీద శోక చిహ్నంగా మారుతుందో అని. ఇది బతుకుంది అంటే కేవలం ఈ రోజు, కేవలం వర్తమానం. అందుకనే స్వయంగా కూడా విరజిల్లుతుంది, ఇతరులకు ఆనందాన్ని కూడా ఇస్తుంది. గుర్తుంచుకోండి, సంతోషకరమైన జీవితానికి ప్రాథమిక మంత్రం ఇదే. జీవిత భయము ఉండకూడదు, మరణ భయము ఉండకూడదు. ఏదైతే ఉందో అదే వర్తమానం. వర్తమానంలోనే జీవించండి, వర్తమానాన్ని ఆస్వాదించండి. ఇక అదే వర్తమానంలో మీ ఆనందాన్ని వెతుక్కోండి. స్వయంగా కూడా సంతోషంగా ఉండండి, ఇతరులను కూడా సంతోషపరచండి. రాధాకృష్ణ.